హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బ్యాండ్ బాజా డీజే చప్పుళ్ల నడుమ ఘననాథుడి శోభాయాత్ర అయితే విశేషం కొనసాగుతుంది. యువత చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గణేష్ శోభాయాత్ర ఎక్కడి వరకు వచ్చింది ఏంటో తెలుసుకుంటూనే మనతో పాటు స్వాగ్ లో ఉంచేందుకు ఆల్రెడీ స్వాగ్ కాన్సెప్ట్ తో మనందరినీ ప్రేక్షకులందరినీ కట్టిపడేశారు. ఆ కాన్సెప్ట్ తో శ్రీ విష్ణు ఆయన అడిగి మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం స్వాగ్ సంబంధించి. హలో శ్రీ విష్ణు గారు. హలో అండి. హాయ్ హాయ్. మన స్వాగ్ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా అసలు గణేష్ శోభాయాత్ర లేకపోతే గణేష్ చవితి పండుగ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? అంటే చిన్నప్పుడు బుక్స్కి పూజ చేస్తే చదువు బాగా వస్తుందని తెలియని రోజుల నుంచి వినాయక చవితి ఒకటే గుర్తున్న పండుగ. సో అది పక్కన పెడితే అది ఇమీడియట్ అది అయిన వెంటనే ఉండ్రాళ్ళు కుడుములు వీటి మీదకి ఫోకస్ వెళ్ళేది. ఇప్పుడు ఇంక చదువులు అయ్యి లేవు కాబట్టి ఇంకా స్వీట్స్ ఆ రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకోవటం, అందరినీ పిలుచుకోవటం, ఫ్రెండ్స్ అందరివి వెళ్ళి చూసి రావటం, అందరి ఇళ్లలో ఉన్న వినాయకుడిని అది చూసి రావటం, స్వీట్లు తింటాం, ప్రసాదాలు తింటాం. అవును, అసలు వినాయకుడు పండుగ ఒకటే స్పెషల్. మన చిన్నప్పటి నుంచి చాలా గుర్తులు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు కూడా మీ ఏమైనా సినిమా క్లాప్ కొట్టాల ఓపెనింగ్ అప్పుడైనా వినాయకుడిని విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత మనం వేరే వెళ్తాం అన్నమాట. అన్ని విఘ్నాలు తొలుగుతాయని మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ముందు వినాయకుడికి ఇది చేసి స్టార్ట్ చేస్తాం. నిమజ్జనానికి ఎప్పుడైనా ట్యాంక్ బండ్కి వెళ్ళారా? ట్యాంక్ బండ్ చాలా చిన్నప్పుడు అంటే బాగా ఉన్నప్పుడు వెళ్ళానండి. నాకు పూర్తి కూడా గుర్తులేదు, వెళ్ళానని చెప్పారు అంతే. బట్ ఇప్పుడైతే మాత్రం ఒక 4-5 years నుంచి అయితే కంటిన్యూస్గా టీవీలో చూడటమే. భలే అంటే ఇప్పుడు కష్టం వెళ్ళటం, బట్ భలే అందరూ కలిసిమెలిసి దేవుడిని అలా నిమజ్జనం చేసే లోపు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తా తీసుకెళ్ళటం దేవుడిని. అంటే అన్ని రోజులు పూజలు చేసి లాస్ట్ తీసుకెళ్లేటప్పుడు కూడా అంతే కోలాహలంతో తీసుకెళ్ళటం అనేది సూపర్ ట్రెడిషన్. ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా మీకు? అంటే ఇప్పుడు వెళ్తే కొంచెం కష్టమే కానీ మాస్క్లు పెట్టుకొని అనిపిస్తుంది కంపల్సరీ. అంత ఇది ఉన్నప్పుడు జోష్ మంచి ఊపు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది మనకి. రైట్, స్వాగ్ సినిమా గురించి మాట్లాడదాం. స్వాగ్ కాన్సెప్ట్ నేను ఇంతకు ముందే ట్రైలర్ చూశాను. అసలు చూసిన తర్వాత లేడీస్ ని తొక్కేస్తున్నారా అన్న అనుమానం కలిగింది. దాన్ని పక్కన పెట్టేస్తే అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏ తరం వారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వంశం? నిజం చెప్పంటే మా ముత్తాతల పేర్లు ఎవరు తెలియదు, అసలు ఆలోచించమేమో కూడా మన ఈ బిజీ స్కెడ్యూల్ లో. అసలు చాలా కొత్తగా అనిపించింది ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత. అసలు మీకు స్టోరీ లైన్ వినగానే ఏమనిపించింది? స్టోరీ వెంటనే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిందండి. అంటే ఇది మనందరికీ తెలిసిన కదే, మనందరి ఇళ్లలో కానీ మన పేరెంట్స్ ఇళ్లలో, మన తాతలు ముత్తాతలు వాళ్ళ ఇళ్లలో, లేకపోతే మనం విన్నది, మనం చూసింది, మన జరిగిన రూటెడ్ స్టోరీయే. కానీ దీన్ని సినిమా రూపంగా ఎప్పుడు ఎవరు తీయలేదు. సో ఫస్ట్ ఆశ్చర్యం అయితే వేసింది, ఎలా ఫుల్ పూర్తయ్యేసరికి కథ ఎలా టర్న్ అవుతుందని అనుకున్నా. చాలా చక్కగా టర్న్ అయింది. సో వెరీ హ్యాపీ, కథ వైజ్ అయితే వెరీ హ్యాపీ. అసలు చూడగానే అబ్బా ఇది భలే ఉంది అని ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారా వినగానే? అసలు ఎన్ని వేరియేషన్స్ లో విన్నారు, ఎన్ని నరేషన్స్ విన్నారంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ పాయింట్ చెప్పడం జరిగిందండి. మేము ముందు రాజరాజ చోరా సినిమా చేసేటప్పుడే నాకు పాయింట్ చెప్పాడు. సో పాయింట్ చెప్పిన తర్వాత అది డెవలప్ అవడానికి దగ్గర 9 months నుంచి 1 year టైం పట్టింది అదే స్క్రిప్ట్ మీద. సో ఈ ప్రాసెస్లో ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 daysకి ఒకసారి అప్డేట్, ఇది ఇలా యాడ్ చేసాం, ఇలా యాడ్ చేసాం, ఇప్పుడు స్టోరీలో ఇన్ని లేయర్లు వచ్చినాయి, ఇదంతా ఒక ప్రాసెస్లో ఒక 9 నెలలు పట్టింది. ఓకే, అసలు దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? అసలు ఆ పేర్లు కూడా ఏందో రాజుల కాలం పేర్లులాగా అనిపించిందండి. ఇప్పుడైతే అసలు యూత్కి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆ నోరు కూడా తిరగదేమో అనిపించింది. అంటే తిరగదు, ప్యూర్ తెలుగు పేర్లు అవి. కొంచెం చూసినప్పుడు ఇదేం పేర్లు అని అట్లీస్ట్ వాళ్ళకి స్ట్రైక్ అవటానికన్నా చదవటానికో వినటానికో అన్నా అలాంటి తెలుగు పదాలు పడితే బాగుంటాయని ఆలోచించి పెట్టిన పేర్లే అవి. భవభూతి ఒకటి, యయాతి ఒకటి, భవభూతి మహారాజు, సింగరేణి, ఇవి పాత్రల పేర్లు అనమాట. 4 టైం లైన్లో జరుగుతుందండి. ఒకే కుటుంబం కదా, ఒక ఫ్యామిలీ ట్రీ గురించి మెయిన్ మెన్షన్. ఇది ఫ్యామిలీ ట్రీ ఎదుగుతున్న కొద్దీ జెండర్లో డిఫరెన్సెస్ ఎలా వచ్చినాయి, మెన్ అండ్ ఉమెన్ మధ్యన ఉండే కాన్ఫ్లిక్ట్, ఎందుకు ఆడవాళ్లే మగవాళ్లే గొప్ప, ఎందుకు ఆడవాళ్లే గొప్ప, ఏంటా డిఫరెన్స్, ఎప్పుడు స్టార్ట్ అయినాయి, జనరేషన్స్ మారుతున్నా కూడా ఇంకా అలాగే ఉందా, అది మంచా చెడా, దీని మీద ఎక్కువ కోర్ స్టోరీ వెళ్తూ ఉంటుంది. బాలకృష్ణ గారి సినిమా లాగా ఆదిత్య 360 లాగా ఇది కూడా ఏమన్నా టైం మిషన్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? ఏముండదండి, టైం మిషన్ ఏముండదు. ఒక వంశం కథ కాబట్టి మనకు వంశవృక్షాలను ఉంటాయండి, అందరికీ ఉంటాయి.
అవి కొంచెం నార్త్లో ఇంకా బాగా ఎక్కువ ఫాలో అవుతున్నారు ఇప్పటికీ. మనవి కూడా ఆల్రెడీ భద్రపరిచి ఉంటాయి. మన జనరేషన్ కాకపోయినా మన పేరెంట్స్ జనరేషన్ వరకు ఒకసారి కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ, ఒకసారి కానీ ఉత్తరాఖండ్ వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు రిజిస్టర్ చేసుకుని మొత్తం భద్రపరుచుకుని ఉంచుతారు. అది మనకు తెలీదు. చాలామంది అలా నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక జనరేషన్ గురించి తెలుసుకోవాలంటే మనం ఆ ఫ్యామిలీ ట్రీ యొక్క బొమ్మ చూసామంటే మనకు అర్థమైపోతుంది అన్నమాట. టైం మెషిన్ అంటే అది బయట స్టోరీ నరేషన్ కాబట్టి అది అలా అనిపిస్తుంది. ఇది మన ఫ్యామిలీ స్టోరీయే కాబట్టి వంశవృక్షం చూసుకుంటే ఎవరికి క్లియర్గా మన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తెలిసిపోతుంది, మన రూట్ ఏంటనేది తెలిసిపోతుంది, తెలుసుకోవాలి కూడా. నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత అందరూ వాళ్ళ ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో ముత్తాతల పేరేంటి ఏంది అని అడుగుతారు, తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పటి వరకు దాన్ని పక్కన పడేశారు. వాళ్ళు ఇచ్చిన ఆస్తులు మాత్రం మనం కంటిన్యూ చేస్తాం కానీ వాళ్ళ పేర్లు ఏం చేశారో మాత్రం మనం పట్టించుకోలేదు. సో మీరు వినంగానే మీరు అసలు మీ ముత్తాత పేర్లు తెలుసా అండి? నాకు 7 generations తెలుసు అండి. నాకు వంశవృక్షం మీద కూడా ఐడియా ఉంది, లేకపోతే ఏంటంటే నాకు అది కనెక్ట్ కాకపోవచ్చు కదా. ఇది ఓహో అంటే ఇది నాకు ఒక్కడికే తెలిసేమో. నేను ఊరి నుంచి నాది పల్లెటూరు, నా ప్రాపర్ పల్లెటూరు ఎక్కడో ఆంధ్ర గోదావరి జిల్లా. సో నాకు తెలిసేమో అది వీళ్ళందరికీ తెలుసు అనే ఇది కూడా నాకు లేదు. ఎందుకంటే తర్వాత ఎవరు దాని గురించి డిస్కషన్ పెట్టలేదు, మాట్లాడలేదు. ఒకసారి హసిత్ వంశవృక్షం అంటే నీకు తెలుసా అంటే వివరించాడు అనమాట. సో ఓహో ఇది అందరికీ ఉంటుంది. మరి అందరినీ మీ గ్రాండ్ ఫాదర్ పేరు వరకు చెప్తారు, వాళ్ళ ఫాదర్ పేరు అడిగితే చెప్పం. తెలుసుకోవాలి కదా అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటనేది తెలుసుకోవాలి కదా. సో ఆ చిన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సినిమా చూసాక. అట్లీస్ట్ గ్రాండ్ పేరెంట్స్ పేర్లు ఏమో తెలుసుకుంటారు. ఇంకా స్వాగ్ గురించి ఇంకా మరిన్ని ముచ్చట్లా మాట్లాడుకుందాం అండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే